హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్స్ నోటిఫై. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి M3 అనమాట. సో ఇప్పుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కాదు, మాకు ఐటీ జాబ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్ చేయాలి అని అడుగుతున్నారు కదా. సో ఇప్పుడు లేటెస్ట్గా 2 days ముందు అప్డేట్ చేశారు ఫర్ గ్రాడ్యుయేట్స్. M3 గ్రాడ్యుయేట్ రిక్వైర్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ టెక్ రోల్స్ అనమాట. టెక్ రోల్స్ అనేది అప్డేట్ అయింది రీసెంట్గా. సో ఇక్కడ అబౌట్ M3 గురించి చెప్తున్నారు. M3 గివ్స్ యూ ఏ ఫూట్ ఇన్ ది డోర్ టు యువర్ డ్రీమ్ కెరియర్. సో we helped 4,000 people start career in technology. సో విత్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్. సో ఇక్కడ 4,000 పీపుల్ అనేవాళ్ళు స్టార్ట్ చేశారంట వాళ్ళ కెరియర్ని ఇన్ బోత్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్. ఫర్ గ్రాడ్యుయేట్స్ ఆన్ ఎనీవన్ స్టార్టింగ్ ఇన్ దిస్ కెరియర్ విల్ స్టార్ట్ విత్ 6 to 10 weeks of paid training at our academy. Then we will join one of our clients for 12 to 24 months. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే వాళ్ళ ట్రైనింగ్ అనేది 6 to 10 weeks అనేది ఉంటుందన్నమాట. ఆఫ్టర్ దట్ మీకు క్లయింట్ వాళ్ళకి లింకప్ అయిన కంపెనీస్లో 12 to 24 monthsలో మిమ్మల్ని జాయిన్ చేస్తారంట. సో we are supported by us throughout. We pay with rise every 9 months and an online learning plan to develop your skills. Afterwards the majority continue their career with the client. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని ట్రైన్ చేసి ఆఫ్టర్ దట్ మీకు ప్రాజెక్ట్స్ అనేవి అసైన్ చేస్తారు అని మెన్షన్ చేశారు. ఎట్ M3 వీ బిలీవ్ ఇన్ ఫెయిర్నెస్ ఫ్రమ్ ది స్టార్ట్. వీ డోంట్ లాక్ యూ విత్ ఎగ్జిస్ట్ ఫీస్. వీ నెవర్ హ్యావ్ టు పే ఎనీథింగ్. యూ విల్ నెవర్ హ్యావ్ టు పే ఎనీథింగ్. ఓకేనా? సో మీకు ఇక్కడ ఏం పే చేయాల్సిన అవసరం లేదు అని మెన్షన్ చేశారు. జాయిన్ M3 టు అన్లాక్ యువర్ పొటెన్షియల్ అండ్ గో ఫర్దర్ దెన్ యూ థాట్ పాసిబుల్. ఓకేనా? వాట్ విల్ యూ డూ? వాళ్ళు ఏం చేస్తారు, వాట్ విల్ యూ డూ? సో ఇక్కడ ఏం మెన్షన్ చేస్తారంటే వాళ్ళ ఏమేమి ఉన్నాయి అంటే వాళ్ళ కంపెనీలో టెస్టింగ్, లైక్ డిజైనింగ్, అల్యూమినియం డిజైనింగ్, బిల్డింగ్, మెయింటైనింగ్ స్కేలబుల్ అండ్ stable off the shelf applications or custom build technology solutions. Also working with a global team will help support systems including algorithmic trading engines and regularity reporting. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఏమేమి ఉన్నాయి టెక్నాలజీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వాట్ యూ నీడ్, మీకు ఏముండాలి స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అనమాట. కంప్యూటర్ సైన్స్లో సమ్ రిలేటెడ్ స్ట్రీమ్స్ ఉన్నా కూడా ఓకే అని చెప్పేశారు. అగ్రిగేట్ పర్సంటేజ్ వచ్చేసి ఎంత ఉండాలంటే 60% ఆర్ అబోవ్ ఉండాలి. లైక్ మీ 10th, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్లో ఇన్కేస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా అందులో కూడా 60% ఆర్ అబోవ్ ఉండాలి. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, జావా, పైథాన్, C అండ్ C++. సో ఈ 4 స్కిల్స్లో మీకు ఏదన్నా వచ్చుంటే ఓకే, మీ రెజ్యూమ్లో ఏం మెన్షన్ చేస్తుంటారో వాటిపైన మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. కాంపిటేటివ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ విల్ బీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. లైక్ కాంపిటేటివ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే మీకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ హ్యాకర్ ర్యాంక్, కోడింగ్ చెఫ్, వీటిల్లో మీరు ఏమన్నా సాల్వ్ చేసి మీకు సర్టిఫికేట్స్ ఆర్ లైక్ మీకు 50% సాల్వ్డ్ అని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్ లింక్స్ ఉన్నా మీరు ప్రొవైడ్ చేయండి. సో అదొక మీకు అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. గుడ్ ట్రబుల్ షూటింగ్ అండ్ డీబగింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. సాలిడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ లైక్ డేటా స్ట్రక్చర్, ఊప్స్, డిజైన్ ప్యాటర్న్స్, మల్టీ థ్రెడింగ్ అండ్ ఆల్. అండర్స్టాండింగ్ ది ఫార్మల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకునే విధంగా మీ మైండ్ సెట్ ఉండాలి. అండర్స్టాండింగ్ టెస్ట్ డ్రైవ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో ఏంటంటే మీకు ఫస్ట్ ట్రైనింగ్ తర్వాత ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో మీరు పాస్ అయితేనే మీరు ఫ్లోర్లోకి లైక్ ప్రాజెక్ట్స్లోకి ఎలిజిబుల్ అవుతారు. హౌ ఇట్ వర్క్స్, ఫస్ట్ మీకు స్క్రీనింగ్ జరుగుతుంది. ఫస్ట్ మీరు అప్లై చేశాక మీరు స్క్రీనింగ్ జరుగుతుంది మీ రెజ్యూమ్. మీరు ఎలిజిబుల్ అయితే మీకు మెయిల్ వస్తుంది అనమాట, యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్ టెస్ట్. ఆఫ్టర్ మీరు యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్ అనేది క్లియర్ చేశాక క్లియర్ ది కమ్యూనికేషన్ అసెస్మెంట్. థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు కమ్యూనికేషన్ అసెస్మెంట్ క్లియర్ చేయాలి. నెక్స్ట్ క్లియర్ ది టెక్నికల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ అంటే మీరు రెజ్యూమ్ని ఏం మెన్షన్ చేస్తే వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. మీరు టెక్నికల్ ఇంటర్వ్యూ క్లియర్ చేశాక ఫైనల్ ఇంటర్వ్యూ లైక్ HR రౌండ్ ఉంటుంది. ఆఫ్టర్ HR మీకు గాట్ సెలెక్టెడ్ టు జాయిన్ ది ట్రైనింగ్ 3 to 12 weeks. 3 to 12 weeks మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీకు అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ క్లియర్ చేశాక మీకు ప్రాజెక్ట్ అనేది అసైన్ చేస్తారు. Get selected of your placement in a job role that most suits your competency. After that మీకు ట్రైనింగ్ అయిపోయి మీరు అసెస్మెంట్ క్లియర్ చేశాక మీకు ప్రాజెక్ట్లోకి మిమ్మల్ని అసైన్ చేస్తారు.
వాట్ యూ విల్ గెట్. మీకు శాలరీ వచ్చేసి 9 LPA ఉంటుంది. ఆఫ్టర్ 9 months మీకు శాలరీ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ డైవర్సిటీ. సో ఇదేం అవసరం లేదు. అప్లై ఫర్ ది జాబ్. ఇక్కడ మీ సర్నేమ్, మీ నేమ్ ఎంటర్ చేయండి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీ ఫోన్ నెంబర్, అలానే మీ రెజ్యూమ్, జాబ్ రోల్ ప్రిఫరెన్స్. సో ఇక్కడ ఏం ఎంటర్ చేస్తారంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పాత్వే ఒకటి ఎంటర్ చేయండి. మీకు సపోర్ట్ ఏమన్నా ఐటీ సపోర్ట్, సర్వీస్ డెస్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎంటర్ చేసుకోండి, లేదా అవసరం లేదు. బ్యాంకింగ్, మీకు ఈ 4 ఆప్షన్స్లో దేని మీద ఇంట్రెస్ట్ అయితే దాని మీద అనేసి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవడానికన్నా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్, అబౌట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పాత్వే, ఇక్కడంతా మీరు క్లిక్ చేశారంటే మీకు జాబ్ డిస్క్రిప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్, యూట్యూబ్లో హియర్ చేశారు కాబట్టి యూట్యూబ్ ఆర్ లింక్డ్ఇన్ ఏదో ఒకటి మెన్షన్ చేయండి. ఇఫ్ యూ ఆర్ రిఫర్డ్ బై ఏ ట్రైనింగ్ అసెస్మెంట్ కంపెనీ, సో మీ నుంచి ఏమన్నా రిఫర్ చేశారా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కోకిబ్స్, గ్రీక్స్ ఫర్ గ్రీక్స్, దీంట్లో ఏమన్నా మీరు జాయిన్ అయ్యి సర్టిఫికేట్ చేసి వాళ్ళు రిఫర్ చేస్తారా అని అడుగుతున్నారు. లేదు కాబట్టి నాట్ అప్లికబుల్. మీ జెండర్ మెన్షన్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయండి, వాట్ ఈస్ యువర్ స్టేట్, మీ స్టేట్ మెన్షన్ చేయండి, మీ సిటీ, సిటిజన్షిప్ ఇండియన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మెన్షన్ చేయండి, లేదా నాట్ అప్లికబుల్ ఆర్ స్కిప్ చేయండి. మీ అండర్ గ్రాడ్యుయేట్, వాట్ ఈస్ యువర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. సో BE BTech ఉంటుంది కాబట్టి BE BTech మెన్షన్ చేయండి. వాట్ ఈస్ యువర్ మేజర్ స్ట్రీమ్ ఆఫ్ స్టడీ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అయితే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ మెన్షన్ చేయండి. వాట్ ఈస్ యువర్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే అది మెన్షన్ చేయండి. వాట్ ఈస్ యువర్ కాలేజ్ నేమ్ ఆఫ్ ఫర్ ది హైయెస్ట్ డిగ్రీ, మీ కాలేజ్ నేమ్ ఏంటో మెన్షన్ చేసి మీ 10th CGPA ఆర్ మీ 12th CGPA ఆర్ UG CGPA అనేది మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఎనీ స్టాండింగ్ బ్యాక్లాగ్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఇన్ కేస్ బ్యాక్లాగ్స్ అయితే ఉంటే కనుక మీకు మెయిల్ రాదు. సో ఇక్కడ ఇఫ్ యూ నో కోడింగ్, చూస్ ది కోడింగ్ లాంగ్వేజెస్ యూ ఆర్ మోస్ట్ ప్రొఫిషియంట్ ఇన్. సో ఇక్కడ మీకు ఎన్ని కావాలో అన్ని క్లిక్ చేయడానికి అవుతుంది. మీ కోడింగ్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోండి. సో ఇక్కడ స్టార్ అని పెట్టినవి ఇంపార్టెంట్, పక్కా ఫిల్ చేయాలి. సో వితౌట్ స్టార్ స్కిప్ చేయండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ అయితే వర్కింగ్ మెన్షన్ చేయండి, లేదా నాట్ అప్లికబుల్ మెన్షన్ చేయండి. వాట్ జాబ్ లొకేషన్స్ యూ ఆర్ 100% కమిటెడ్ టు వర్క్ ఇన్. సో ఇక్కడ మీరు జాబ్ లొకేషన్స్ మీరు ఏది కంఫర్టబుల్ అయితే అది మెన్షన్ చేయండి. ఆర్ యూ ఓపెన్ టు రీలొకేట్. సో మీరు ఉన్నా లేకున్నా మీరు ఏం మెన్షన్ చేయాలి, ఎస్ఏ మెన్షన్ చేయాలి. సో మీకు వన్స్ వచ్చాక మీరు హెచ్ఆర్తో మాట్లాడుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇంకేం, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారు. సో ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయిపోయిన తర్వాత డిక్లరేషన్ కాన్స్టెంట్ అనమాట. సో ఇవంతా వన్స్ మీరు చదివి ఓకే నేను వీటికన్నిటికీ ఓకే అండ్ పర్ఫెక్ట్ అనుకుంటే అన్నీ ఓకే చేసి ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి ఎస్ లాస్ట్ బై సబ్మిటింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎస్ అని క్లిక్ చేసి అన్నిటికీ ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి సో సబ్మిట్ అప్లికేషన్ అనమాట. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు మెయిల్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ అనేసి మెయిల్ వచ్చి ఆఫ్టర్ దట్ మీకు కింద మెన్షన్ చేస్తారనమాట. ఫస్ట్ స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మీకు కోడింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ అనేసి. సో ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ అప్లై చేయండి, పక్కా మెయిల్ వస్తుంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫాస్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది 2 days ముందే ప్రొవైడ్ చేశారు కదా, లింక్ అనేది యాక్టివ్లో ఉంటుంది. లేట్ చేసే కొన్ని రోల్స్ అనేవి ఫిల్ అయిపోతే వన్స్ లింక్ అనేది క్లోజ్ చేసేస్తారు. సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఫాస్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.